ఈరోజు 1 మినిట్ నూడిల్స్లో చక్కని విషయం ఒకటి తెలుసుకుందాం. ఏమిటంటే ఎండాకాలము ఎండన పడి వచ్చిన తర్వాత మజ్జిగ తీసుకుంటే మన కడుపులో ఎంత చల్లగా ఉంటుందో అదేవిధంగా ఈ విషయం తెలుసుకోవడం వలన మన జీవితంలో చాలా సందర్భాలలో చక్కగా ప్రవర్తిస్తాము. ఈ విషయము చెప్పడానికి మూల కారణం ఏంటంటే చాలామంది గొప్ప గొప్ప మహానుభావులని గొప్ప గొప్ప వ్యక్తులని చెప్పుకొని దరిద్రమైన వివరణలు ఇస్తున్నారు. రకరకాల అపోహలు తీసుకొని వచ్చి ఏదో ఒకటి ఆలోచన చేసి విశ్లేషణ చేయకుండా జనాల మీద పడేస్తూ వస్తున్నారు. ఆ అపోహలను తీసివేయడం కోసమే ఈ 1 మినిట్ నూడిల్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహానుభావుడు అండి ఏం చెప్పాడంటే, అల్లా తలుచుకుంటే నిన్ను తీసుకొచ్చి అక్కడ పెడతాడు, అక్కడి నుంచి తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెడతాడు అని చెప్పేసి అంటాడు. అంటే అల్లా తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలడండి, ఎందుకంటే ఆయన పరమాత్మ. కానీ అన్నీ ఆయన చేస్తే ఇక నువ్వు చేయవలసింది ఏంటి, నేను చేయవలసింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నా. అర్థం చేసుకోండి, అల్లా పరమాత్మ. అల్లా పరమాత్మ అంటే ఆయన ఎలా ఉంటాడు? రూపం కానీ రూపంలో ఉంటాడు, జ్యోతి రూపంలో ఉంటాడు, అందరిలో ఉన్నాడు, అందరి హృదయాలలో ఉన్నాడు, దేవీ దేవతలలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వాంతర్యామై ఉన్నాడు. అలాంటి ఆయన తత్వం పూర్తిగా తెలుసుకోకుండా ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన అదనుకుంటే అది చేస్తాడు, ఇదనుకుంటే ఇది చేస్తాడు. చిల్లర పల్లర మాటలు పెద్ద పెద్ద వ్యక్తులు, మహానుభావులకు, పరమాత్మలకు మనము ఆపాదించకూడదు. మనము తెలిస్తేనే వాటి గురించి మాట్లాడాలి. సపోజ్ మనము ఒక ఊరికి ప్రయాణం చేస్తున్నాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక జంక్షన్ వచ్చింది. జంక్షన్ వచ్చిన తర్వాత మనం రైట్ తీసుకోవాలి యథార్థంగా అయితే. కానీ ఒకతను ఎవరో రాంగ్ డైరెక్ట్ చేయడం వలన మనం లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ తీసుకొని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకు తెలిసి వచ్చింది ఏమిటి అని, మనం తీసుకోవాల్సింది రైట్ అక్కడ, కానీ మనం లెఫ్ట్ తీసుకొని ఇటు వెళ్తున్నాము అని. మీ డెసిషన్ రాంగ్ తీసుకోవడం వలన, రాంగ్గా లీడ్ అవ్వడం వలన మీ టైం ఎంత వృధా అవుతుంది. ఆ తరువాత మీరు మళ్ళీ తిరిగి ఎంత ప్రయాణం చేయవలసి ఉంటుంది మీరు కరెక్ట్ మార్గాన్ని చేరుకోవడానికి. అలాంటిదే ఈ త్రైత సిద్ధాంతము, తర్వాత ఈ ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ అయినటువంటి అలా తలుచుకుంటే అలా చేస్తాడు, ఇలా తలుచుకుంటే ఇలా చేస్తాడు, అలా తలుచుకోబట్టి మనం ఇక్కడ ఉన్నాము, వాళ్ళు తలుచుకోలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు అనే స్టేట్మెంట్లు బయటకు వస్తున్నాయి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, అల్లా ఈజ్ రియల్లీ గ్రేట్ బికాస్ హీఈస్ పరమాత్మ. ఓకే, కానీ ఇక్కడ మన కర్తవ్యం తెలుసుకోకుండా మనం మాట్లాడుతున్నాము. అంటే మనము ఒకరిని రాంగ్గా లీడ్ చేస్తున్నట్లయితే ఆ జంక్షన్లో రైట్కి వెళ్ళాల్సిన వ్యక్తి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో, అట్లాగే మనము కూడా సొసైటీలో రాంగ్ వేలోకి వెళ్ళి మళ్ళీ తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ వేలోకి రావడానికి దీనికంటే చాలా ఎక్కువ టైం పడుతుందని నా భావన. అదేవిధంగా అల్లా తలుచుకుంటే అన్నీ చేయగలడు అని అంటున్నారు కదా, మరి అందరినీ తన వైపు మార్గంలోకి తీసుకొని రావచ్చు కదా, మరి ఎందుకు చెయ్యట్లేదు ఆయన? అల్లా ఎందుకు చెయ్యట్లేదని ప్రశ్నిస్తున్నాను. అర్థమైపోయిందా? అంటే అల్లా ఎలా కావాలి అనుకుంటే అలా చెయ్యడానికి ఆయనకే ఇష్టం లేదు అని మీరు గమనించాలి. ఆయన ఇష్టం ఏంటంటే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని నడుచుకున్న వాళ్ళే ఆయన్ని చేరుకోవాలి అనేదే ఆయన ఇష్టము. సిద్ధాంతం ఏంటి? కర్మ సిద్ధాంతము, మానవత్వ సిద్ధాంతము, మూల సిద్ధాంతము, అన్ని మతాల సారాంశమైనటువంటి సిద్ధాంతము. అన్ని మతాలు ఏం చెప్తున్నాయి? మానవత్వమే అన్నింటికంటే ఉన్నతమైన మార్గం అని చెప్తున్నాయి. ఒకరిని హింసించేవాడు, ఒకరిని హింస చెయ్యకుండా ఉండేవాడు, ఇద్దరిని కంపేర్ చేసినట్లయితే హింసించేవాడు ఎప్పటికీ కూడా ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా అల్లాను చేరుకోలేడు. హింసించని వాడు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అల్లాను చేరుకుంటాడు. యథార్థం ఇదే.
ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలి అంటే పరమాత్మ అన్న అల్లా అన్న రెండు ఒకటే. రూపం తీసుకోకపోతే నువ్వు అల్లాను పరమాత్మను అనొచ్చు. అదే రూపం తీసుకున్నట్లయితే నువ్వు దేవి దేవతలుగానో లేకపోతే గురువులుగానో పూజించవలసిన అవసరం ఉంటుంది. ఆ రూపం లేని వాణ్ణి చేరుకోవాలి అంటే రూపమున్న ఎవరో గురువులు కానీ మహోన్నతమైన వ్యక్తులు కానీ వచ్చి మనల్ని ఉద్ధరిస్తే తప్ప రూపం లేని వాణ్ణి చేరుకోలేము. ఆ విషయం గమనించకుండా ఆయన వేరు ఈయన వేరు అని వ్యత్యాసం తీసుకొస్తున్నారు చూసావా, అది ఖండించదగింది. ఆ వ్యత్యాసము లేదు. ఈ రూపం ఉన్న వాళ్ళనే చేరుకోలేకపోతే రూపం లేని వాడిని నువ్వు ఎలా చేరుకుంటావు? నీకు మార్గం ఎవరు ప్రబోధించేది? రూపము ఉన్నవాణ్ణే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కోటాను కోట్ల జనం వస్తున్నారు. ఆయన ఏమి ఉనికి లేకుండానే, ఆయన ఏమి ప్రభావం లేకుండానే, ఆయన ఏమి కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు నెరవేర్చకుండానే అన్ని పూజలు అందుకుంటున్నాడా? అలాంటి రూపం ఉన్నవాణ్ణే నీవు చేరుకోలేకపోతే రూపం లేని వాణ్ణి నువ్వు ఎలా చేరుకుంటావని ప్రశ్నిస్తున్నా. తప్పుడు మాటలు వక్రీకరించి మాట్లాడవద్దు. తెలిస్తే యథార్థము మాట్లాడండి. ఏ విషయమైనా కూడా ఊరికి రెండు మాటలు పుస్తకాలలో చదివి మాట్లాడితే అది జ్ఞానం అవుతుంది. విశ్లేషణ చేసి ఇందులో యథార్థం ఎంతుంది, సమపాలలో మనం ఎంత తీసుకోవాలి అనే విషయ జ్ఞానము తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ విషయాల గురించి, లోతైన విషయాల గురించి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విషయానికి వచ్చినట్లయితే మనం తీసుకోవాల్సిన కన్క్లూజన్ పాయింట్ ఏమిటంటే అల్లా అన్న పరమాత్మ అన్న ఇద్దరు ఒకటే. ఆయన రూపం లేకపోతే పరమాత్మని అల్లా అని మనం చెప్పుకోవచ్చు. ఆయన్ని చేరుకోవడానికి వీళ్ళ ద్వారా మార్గాన్ని మనకు నిర్దేశిస్తాడు. పూజ్యులైనటువంటి పూర్ణ గురువులు కానివ్వండి, మహోన్నతమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, గొప్ప గొప్ప దేవి దేవతలు కానివ్వండి, వీళ్ళు మాత్రమే కరెక్ట్ మార్గనిర్దేశం చెయ్యగలుగుతారు. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే వ్యక్తులు కాదు. గుడ్ బై.